రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రాలలో రైతులకు ఇప్పటికే చూసుకున్నట్టయితే 2 పథకాలు అనేవి అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లయితే తెలుస్తుందన్నమాట. రైతులకు మోదీ ప్రభుత్వం అయితే మనకు త్వరలోనే 2 పథకాలు అనేవి అయితే రైతులకు ఆర్థిక సాయం అనేది కూడా చూసుకున్నట్టయితే పెంపు చేయడానికైతే దీనికి సంబంధించి కానివ్వచ్చు, అలాగే 21th ఇన్స్టాల్మెంట్కి దానికి సంబంధించి కానివ్వచ్చు రైతు సోదరులు అందరూ కూడా అడుగుతున్నారు. దీపావళికి ఈ యొక్క చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ విడత అనేది అయితే ఉండబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగిందన్నమాట. మనకి ఈ యొక్క చూసుకున్నట్టయితే అధికారంగా కూడా ప్రకటించబోతున్నట్లయితే సమాచారం. ఎందుకంటే ఇప్పటికే అన్ని రాష్ట్రాలలో 21వ విడుదల ఈ యొక్క నిధులు చూసుకున్నట్టయితే విడుదల చేసినట్లయితే కొన్ని రాష్ట్రాలలో రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క పండుగ లాంటి వాతావరణం అన్నమాట. ఎందుకంటే మొన్ననే చూసుకున్నట్టయితే మనకి ఇటీవలనే 20వ విడత అనేది దేశ ప్రధానమంత్రి గారు అయితే చాలా ఈ యొక్క రైతు సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో అందరికీ కూడా కొంచెం అంటే ఆలస్యంగా అయినా కూడా డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరిగిందనమాట. సో రైతులకు నిజంగా ఇది పండగ లాంటి శుభవార్త అనేది అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా దీపావళికి చూసుకున్నట్టయితే 21వ నిధులు విడుదల చేయడానికి అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయన్నమాట. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో కానివ్వచ్చు రైతులకు ఇది భారీ గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. అయితే మోదీ సర్కార్ అన్నదాతల ఆదాయం అయితే పెంచడానికి లక్ష్యంగా ముందుకైతే వెళ్తుంది. ఇందులో భాగంగా 2 కొత్త పథకాలను అయితే ఆవిష్కరించుకుందన్నమాట. అలాగే ఈ యొక్క ఆవిష్కరించుకున్నది. అలాగే పలు రాష్ట్రాలలో పీఎం కిసాన్ డబ్బుల కన్నా ముందే పథకాల ఆవిష్కరణ జరగనుందన్నమాట. అయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడత నిధులు ఇప్పటికే 4 రాష్ట్రాలైన పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రైతుల ఖాతాలో జమ అయ్యాయి. ఈ ప్రాంతాలు ఇటీవల వర్షాలు వరదలతో ఈ యొక్క అల్లాడిపోతున్న నేపథ్యంలో జమ చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. సో మిగతా రాష్ట్రాలలో కూడా ఈ దీపావళికి చూసుకున్నట్టయితే మనకి యొక్క పీఎం కిసాన్ 21వ విడుదల అయితే సంబంధించి అయితే ఇన్స్టాల్మెంట్కి సంబంధించి అయితే ఉండబోతున్నట్లయితే సమాచారం. ఆర్థిక సాయం అనేది కూడా పెంపు చేయబోతున్నట్లయితే కొన్ని వార్తలలో కూడా వినిపిస్తున్నాయి అన్నమాట. ఇప్పటికే చూసుకోవచ్చు రైతు సోదరులు అందరూ కూడా అడగడం అయితే జరుగుతుంది. సో నరేంద్ర మోదీ గారు అయితే ఈ యొక్క చూసుకున్నట్టయితే రైతులకు ఈ యొక్క 2 పథకాలు అనేవి కూడా ప్రవేశపెట్టనున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. ఇప్పటికే అన్నదాతలందరికీ కూడా 2 ఈ యొక్క పథకాల ద్వారా ఇప్పటికే ఆ యొక్క చూసుకున్నట్టయితే పెట్టుబడి సాయాన్ని కూడా అందించేందుకు ఇంకా మనకు పెంపు చేయడానికి కూడా ముందుకైతే రావడం జరుగుతుందన్నమాట. నిబంధనలు పాటించాలని అయితే వారికి ఈసారి నిధులు కట్టనమాట. ఎవరికి నిధులు కట్టనే విషయాలపై చూసుకున్నట్టయితే అయితే ఇక్కడ ఓ ముఖ్యమైన విషయం ఉంది. ప్రతిసారి రైతులు నిధులు విడుదలైనప్పుడు లక్షల సంఖ్యలో రైతుల అకౌంట్లో డబ్బులు జమ కావడం లేదు. ఉదాహరణకు గత విడత ఏపీలో కలిగిన ఒక అర్హత కలిగిన రైతు చూసుకున్నట్టయితే 40.78 అంటే 40 లక్షల పైగా రైతుల ఖాతాలోకి చూసుకున్నట్టయితే కేవలం ఈ యొక్క అంటే మనకి ఇక్కడ సంఖ్యతో సహా కూడా చెప్పడం జరిగింది. అయితే నిధులు అందాయి. అలాగే తెలంగాణలో 30.69% మందికి పైగా చూసుకున్నట్టయితే అంటే లక్షల మందికి పైగా చూసుకున్నట్టయితే 30 లక్షల మంది అర్హుల్లో చూసుకున్నట్టయితే 30.62 లక్షల మంది అయితే నగదు జమ అయ్యింది. అంటే లెక్కల ప్రకారం కొన్ని వేల మంది రైతుల ఖాతాలో డబ్బులు అనేవి అయితే జమ కావడం లేదని అయితే మనకు అధికారంగా కూడా అక్కడ ప్రవేశపెట్టినట్లయితే తెలుస్తుందన్నమాట. లెక్కలు కూడా బయట పెట్టినట్లయితే తెలుస్తుంది. అధికారులు ఈ యొక్క పడే హెచ్చరించిన చాలామంది అయితే రైతులు ఇప్పటికే ఈకేవైసీలో చూసుకున్నట్టయితే ఈ యొక్క పూర్తి చేయలేదన్నమాట. చాలామందికి అయితే ఈ యొక్క సమస్య అనేది కూడా మనకు అతి త్వరలో కూడా ఈ యొక్క చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి కూడా ఈకేవైసీ ప్రక్రియ అనేది కూడా అప్డేట్ అయితే చేయబోతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఇదన్నమాట.